10వ తరగతి నూతన తెలుగు వాచకం తెలుగు పరిమళం. తొమ్మిదవ పాఠం రాజధర్మం. చదవండి, ఆలోచించి చెప్పండి అనే అంశంలో ఇచ్చిన పద్యం చూడండి. ఈ తేటగీత పద్యం విధుర నీతి ద్వితీయాశ్వాసం 26వ పద్యం. బుద్ధిమంతుడు సాధించు బుద్ధి చేత, బాహుబలుడు జయించు దౌర్బలము చేత, యోగ్యుడైన నరేషుడు యుక్తి చేత, కార్యసిద్ధిని చెందును గౌరవేశ. కార్యసిద్ధిని పొందటానికి లేదా విజయాన్ని సాధించడానికి బుద్ధిమంతుడు తాను బుద్ధి చేత విజయం పొందుతాడు. అలాగే బాహుబలుడు తన యొక్క భుజబలం చేత విజయం సాధిస్తే, యోగ్యుడు తన యొక్క యుక్తి అంటే ఉపాయం చేత కార్యసిద్ధి పొందుతాడు అనేది ఈ పద్యానికి భావం. ఈ పద్యం ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చూడండి. మొదటి ప్రశ్న, బుద్ధి బలం గొప్పదా, భుజ బలం గొప్పదా? ఆలోచించండి. బుద్ధి బలం గొప్పది. రెండవ ప్రశ్న, యోగ్యుడైన రాజు ఎలా పనులు చక్కబెడతాడు? ఆలోచించండి. యోగ్యుడైన రాజు ఉపాయం చేత అంటే యుక్తి చేత తన యొక్క పనులు చక్కబెడతాడు. మూడవ ప్రశ్న, అనుకున్న పనిని సాధించాలంటే ఎలా ప్రయత్నించాలి? ఆలోచించండి. అనుకున్న పనిని సాధించాలంటే నిర్విరామంగా కృషి చేసి బుద్ధి బలం, భుజబలం అలాగే యుక్తితో ప్రయత్నించాలి. ఈ పాఠ్యాంశ ఉద్దేశం చూడండి. గొప్ప నాయకులుగా ఎదగడానికి అవసరమైన లక్షణాలు, సామర్థ్యాలను తెలుపుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందింపచేయడం ఈ పాఠం ఉద్దేశం. రాజధర్మం పాఠ్యాంశాన్ని రాసినవారు శ్రీకృష్ణదేవరాయలు. ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తొలువ వంశ ప్రభువు. సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషలలో పండితుడు. సంస్కృత భాషలో మధాలస చరిత్ర, సత్యవధు ప్రేణము, జ్ఞాన చింతామణి, రసమంజరి మొదలైన మధుర కావ్యాలు రచించాడు. అష్టదిగ్గజ కవి పండితులను పోషించడంతో పాటు తెలుగులో ఆముక్తమాల్యద ప్రబంధాన్ని రచించాడు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, మోరు రాయల గండడు, ఆంధ్ర భోజుడు ఆయన బిరుదులు. రాయలవారి రచనల్లో సామాన్య జనుల జీవితాలలో కనబడే చిన్న చిన్న సంగతులే అద్భుత రసాత్మక ఆవిష్కరణలు అవుతాయి. రాయలు తన చిన్నతనంలో సామాన్య ప్రజల మధ్య తిరుగుతూ వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి ఉండి ఉండడం వల్ల సహజ సుందర వర్ణనలు వారి రచనల్లో కనిపిస్తాయి అని ప్రతీతి. తెలుగు సాహిత్యంలో ఈ యుగాన్నే ప్రబంధ యుగం అని అంటారు. ఈ పాఠ్యభాగం ఆముక్తమాల్యదలోని చతుర్థాశ్వాసం నుండి గ్రహించబడింది. ప్రక్రియ ప్రబంధం. ప్రకృష్టమైన బంధం కలది ప్రబంధం. పురాణ ఇతిహాసాల నుండి ఏదైనా చిన్న కథాంశాన్ని గ్రహించి కవులచే అష్టాదశ వర్ణనలతో పెంచి పోషించి స్వతంత్ర కావ్యంగా రాయబడేది ప్రబంధం. కథావస్తువు ఆద్యాంతం ఉంటుంది. కథకు, పాత్ర పోషణకు, భావ సంపదకు తగిన స్థానం ఉంటుంది. రాజధర్మం పాఠ్యాంశ నేపథ్యం. యమునాచార్యులు తన శాస్త్ర పాండిత్యంతో పాండ్యరాజును జయించి అర్ధరాజ్యం గెలుచుకున్నాడు. పరిపాలన చేస్తున్నాడు. క్షాత్రధర్మంతో యుద్ధాలు, యజ్ఞాలు, దాన ధర్మాలు చేశాడు. గురువైన శ్రీరామమిశ్రుని ఉపదేశంతో రాజ్యాన్ని కుమారునికి అప్పగించి రాజధర్మాలను బోధించే సందర్భంలోనిది ఈ పాఠం.